जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे हाय डार्लिंग्स वेलकम बैक टू माय यूट्यूब ఛానల్. సో ఈరోజు వచ్చి 26 జాన్ రిపబ్లిక్ డే రోజు మనకి కేటీఎం తరఫు నుంచి అయితే ఒక రైడ్ వచ్చేసింది అనమాట. రైడ్ టు ఈడర్ యాక్సిల్ అని చెప్పి. సో ఈ రైడ్ వచ్చేసి మనకి టోటల్ కేటీఎం 5 వెహికల్స్ ఎన్ని అవుతున్నాయో అవన్నీ లైనప్ చేసినాం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం లైనప్ పెట్టామన్నమాట. సో అది కూడా ఒక కారణం ఉంది, ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా. సో చూడండి ఫర్దర్గా ఇంకేమేమి ఉంటుంది ఈ వీడియోలో. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. ఈ కలర్ కట్ బ్రో సో వెహికల్స్ ఏవైతున్నాయో లైనప్ చేసాం ఇందాక. ఫోటోషూట్ అయితే అయిపోయింది. సో ఇక మనం ఇలా రెడీ అయ్యి అలా వెళ్ళిపోవడం. ఎందుకంటే గ్లౌజ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఫోన్ టచ్ చేయాలంటే మన నార్మల్ ఫింగర్తో టచ్ చేయాలి. సో అందుకే వెళ్తున్నాను అనమాట. సో చూడండి ఎంతమంది. కాకపోతే ఎక్కువ శాతం రైడర్స్ ఏంటంటే పిలియన్ వచ్చారు. నేను నా పిలియన్ని తెచ్చుకోవడం మర్చిపోయాను. ఐ మిస్డ్. ఎవరైనా కానీ మా ఫ్రెండ్స్ వల్ల ఒకరు తీసుకోదాం అనుకున్నా. కాకపోతే గ్రూపులో మాత్రము ఒక్కలే రావాలని చెప్పి. సో దీంట్లో చూడండి ఈ ఆర్సీ ఎగ్జాస్ట్ ఏదైతుందో అది వింటున్నారు కదా, ఎలా సౌండ్ వస్తుందో. మనమే అడ్వెంచర్ వాళ్ళం ఉన్నాం. ఇలానే ఇంకా కొద్దిగా ముంగట్టుకు వచ్చినాక మళ్ళీ అందరు లైన్ అవుతున్నారు. దీన్ని బట్టి మళ్ళీ ఒక షూట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఐ గెస్. చలో రైట్ మనని వెనకకి వెళ్ళమంటున్నారు. అంటే ఇంకొక ఫోటో క్లిక్ తీసుకుంటున్నట్టు అనేది ఉన్నదని కాదు, ఒక గ్రూప్ది ఒక లైన్ ఇలానే ఉంటుంది. డైరెక్ట్ నేను వెనక చూసి ఇలా చూస్తుంది చూడండి. ఇంతమంది ఉన్నాయి కదా. అప్పటి అయితే ఇంతకుముందు ఒక క్రాస్లో పెట్టి దిగాం కదా, ఇప్పుడు స్ట్రైట్ ఒకటే లైన్ ఫోటో వస్తుంది.
ఫోటోగ్రాఫర్స్. ఎలా ఉంది అంతా? వెరీ నైస్. చాలా వచ్చిందా? పొద్దున్న 8 వచ్చిన షోరూమ్కి. నేను వచ్చా 6 వచ్చా. 6 లాస్ట్ టైం. నేను 7 పోయినా తెలుసా షోరూమ్కి. 7:30 నేనైతే 7కి వెళ్ళా, ఎందుకంటే జర లేట్ అయిపోయింది. మార్నింగ్ వర్క్తోని 3 o'clock బయటకు వెళ్ళిపోయినా కార్ తీసుకొని. కరెక్ట్ 6:15 ఫోన్ వచ్చింది నాకు షోరూమ్ నుంచి. అన్నా ఏడా అని చెప్పి నాకు సలగైపోయింది. అయ్యా తిప్పి ఇంకా దగ్గర 50 kilometers ఉంది. ఓకే. దాని ఇంటికి వెళ్ళి మళ్ళీ షోరూమ్కి రావాలి. ఓకే. దన్నా ఇంటికి పోయినా స్నానం చేసేసుకొని బయటికి కొడదనే బండి పెట్రోల్ అయిపోయింది. వల్ల ఇక మళ్ళీ షోరూమ్ వాళ్ళు కొట్టించుకుంటారంటే అన్నయ్య కొట్టించుకోవడం షురు అయింది. ఇక అప్పుడే 7కి నేను ఫ్యామిలీతో వద్దాం అనుకున్నా. యాజ్ యూజువల్ సేమ్ ఇక్కడ కూడా అంతే, ఫ్యామిలీతో వద్దాం అనుకున్నట్టే ఇప్పుడు రైడింగ్కి వచ్చేసిన. రావడానికి రీజన్ కూడా హేడెన్ క్యాస్ట్ అని చెప్పి నేను వచ్చాను, లేదంటే వచ్చాను. నేను కూడా అంతే. చూద్దాం, ఫస్ట్ ట్రైల్ వేద్దాం. ఫస్ట్ టైం మనం పోయి వచ్చినాక తర్వాత ఫ్యామిలీని తీసుకోవచ్చా అర్థమైపోతుంది మనకి. ఆబ్వియస్లీ. కాకపోతే పర్లే, స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే బాగానే ఉన్నాయి. లోపలికి పోతే ఇంకేమవుతుందో. నో పార్కింగ్ అంతా. ఈడ కూడా పార్కింగ్ చేస్తారా? ఈడికి తెచ్చి పార్కింగ్ చేస్తారా ఇక్కడ? కష్టమే. చూద్దాం ఈ బ్లాగ్ ఎటు వరకు పోతుందో. అప్పంచి టూగుతుంది ఎక్కడికక్కడ ఎంట్రన్స్. రస్నా కాంప్లిమెంటరీ.
రసన తాగండి చల్లగా అయిపోండి. ఫౌంటైన్ మంచిగా ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన డౌటు, ఆ నోరులు ఉన్నాయి కదా అల్లకిలో వాటర్ వస్తాయా? నీకు కూడా అదే డౌట్ ఉందా? హలో नहीं एक बार कल से स्टार्ट कर कल से स्टार्ट किया అదే ఎంట్రన్స్, అది బాగుంది. ఈడ కూడా ఫోటోలు దిగుదాం. సో ఈ బ్యాండ్ మనకి కేటీఎం తరఫు నుంచి ఇచ్చారనమాట. కేటీఎం తరఫు నుంచి తెచ్చారు కానీ మన చేతి గారు పట్టలేదు, పట్టించినది అన్నట్టు. మన ఉందో నువ్వు జర ఫోటోలకి నేను దిగుదాం, కష్టం. మళ్ళీ ఇంత దూరం వచ్చి మరి ఫోటోలు దిగకపోతే మనకు కష్టం అవుతుంది. కంపల్సరీ ఫోటోలు అయితే దిగాల్సిందే కదా. పలకరిస్తూనే ఉన్నాను మిమ్మల్ని. నేను కూడా వాళ్ళకి చూసా డైరెక్ట్ ఆయన అని చెప్పా. అవునా? సరే అని చెప్పి మన తను ఉన్నారు కదా. అవునవునవును. ఇప్పుడు ఎంతసేపు ఉంటుంది అని చూడవచ్చు, గౌతమ్ అయితే ఉండొచ్చుగా. టేక్ లాంగ్ టైం, చాలా చూసుకోవచ్చు. మేము అంతసేపు చూస్తూనే చూసుకో. అంతేనా? మనకి బ్లాగ్ కూడా అయిపోయినట్టే. బ్లాగ్ కూడా అయిపోతుంది. ఓకేనా? ఫోటో దిగాలి కదా, మనం ఫోటోలు దిగాలి కదా అన్న. అందరు ముంగట్టు పోతా వీరు, మనం పోదాం, మెల్లనే పోదాం. ఏముంది, ఎవరు బండి అలాది, ఎవరు పెట్టాలి అలాది కదా. ఓపెన్ చేయాలనుకుంటా. అవును, బ్రిడ్జ్ అక్కడ ఓపెన్ చేయాలి. అక్కడికి వెళ్ళావా? అంతవరకే తెలియదు. నేను మధ్యలో నుంచి వచ్చి వచ్చిన. ముందుకెళ్ళరా. ఎందుకేమే? అరే బాహుబలి బ్రిడ్జ్ వస్తుంది. బాహుబలి బ్రిడ్జ్? బాహుబలి బ్రిడ్జ్ కింద క్రొకడైలు ఉన్నాయా? కట్టప్ప వస్తాడు ఇప్పుడు, పైనుంచి ఎగురుతాడు. అవును, ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు బాహుబలి లాగా ఎగరాలి అక్కడికి వెళ్ళి. అయితే నువ్వు రానా తగ్గుబాటు తీరా ఆడుండాలి. అయితే నువ్వు ఫింగర్ క్రాస్డ్. ఇదైతే మాత్రము హ్యాంగ్ కాకపోతే చాలు నాకు. గ్లిచ్తోని వేసినాం బ్రో, పోయినసారి వీడియో వేసిన గ్లిచ్తోని దగ్గర 10 నిమిషాలు వీడియో అయిపోయింది. ఇంకా మొన్నటిది. లైవ్ ఫోటోస్ కదా అది గేట్ ఓపెన్ అయితేనే లోపలికి ఎంట్రీ, లేకపోతే నో ఎంట్రీ. యు సీ దిస్ సింహం పిల్ల కుచ్చు చుచ్చు. Tarun Propna. So I will count 3, then you start shouting. 3 बार KTM बोल के भारत माता की जय. नहीं, KTM को प्रमोट कर. भारत माता की जय. दिल से. One more thing, if you stop shouting, the gate will also stop. You have to shout until gate touches the ground. That's the main thing. क्या बोलो थोड़ा. मैं दूंगा उत्तर Okay, ready all of you? Okay. Ready on my count? 3, 2, 1, go! Bharat Mata ki jai! Bharat Mata ki jai! Bharat Mata ki jai!
రైడర్లు తక్కువ బ్లాగర్లు ఎక్కువ ఇలా. ఈయన పెద్ద బ్లాగర్, కాకపోతే ఈయన మొత్తం ఇన్స్టాగ్రామ్ని రూల్ చేస్తుంటాడు కదా. జాగ్రత్త, బ్లాగింగ్ చేస్తా డైరెక్ట్ అట్లా పడగలరు. క్రొకడైల్ లేవు విన్నావా? క్రొకడైల్ లాంటివి కింద నుంచి వచ్చేస్తే ఇప్పుడు 7 కిలో కట్టపట్టు తీసుకొచ్చేసారు. రాన దగ్గుబాటి నాకు ఇంకెందుకు కట్టకపోతే పని అని చెప్పు. सुधीर भाई, अली भाई, मैनेजर सामने है ना पहले. कम करो. अपने पान भाई का इधर है इधर रहते. अली सबसे वो तरफ चले जाओ, बाकी ये तरफ से शॉट्स लेंगे प्लीज. थोड़ा वो तरफ चले दैट साइड गाइस. ऐसी भाई गाइस अरे स्पेस दीजिए प्लीज. చేతులు అలసిపోద్దాం ఇది పని చేయాలి. చేతులు అలసిపోతుంటే లిస్టిక్ పట్టుకోవచ్చు అలా అయిపోతుంది. ఆడికి కూడా ఫోటోలు అవుతుంది. ఏం పాడాలి అందరికీ తెలుసు కదా. చూసి పన్నా 3, 2, 1, go! पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे డ్రోన్ బ్రో ఒక ఈగ ఎగిరింది పైకి వెళ్ళి పట్టుకోపోదాన్ని. भैया 1-1 किलो ज़्यादा ना को. కాలు
పట్టుకుని జోబులు వేసుకొస్తా हवा बहुत आ रहा बैग में डाल के चले जाएंगे चलो బ్లాగ్ చేస్తావు अपन से इतना ब्लॉग చెప్పు అందరినీ కేటీఎం షోరూమ్ ఉప్పల్ షోరూమ్లోనే కొనమని చెప్పు కేటీఎం విన్నారు కదా వచ్చి కొనేసుకోండి అందరు కావాలి సార్ తీసుకున్నా నాకు తీసుకోలే మళ్ళీ నువ్వు తినేదేంటి మళ్ళీ అరే నువ్వు కూడా 2 తీసుకోండి మళ్ళీ చెప్పు ఎన్ని తీసుకోవాలి అక్కడ ఉన్నాడు ఇంకోటి తీసుకోవాలి నువ్వు ఒకటి తీసుకున్నావు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నావు నువ్వు తీసేసుకున్నావేమని చెప్పి నేను తీసుకున్నా అబ్బా సో లోపలికి అయితే వచ్చినాం కదా అవు లోపలికి టికెట్ ఉంది కదా మనకి పాస్ ఇచ్చారు మాకు ఇచ్చారు పెట్రోల్ పైసలు తీసుకోవాలి చలో లోపలికి పోదాం ఇక లోపలికి ఏమేమి ఉన్నాయో అనేది చూసుకుందాం లెట్స్ మూవ్ స్వీట్ ముంగట్కి వెళ్తుంటే ఇంకోటి తీసుకుందాం అనుకున్నా మళ్ళీ ఎందుకు వచ్చిన సపరేట్ అయ్యో 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 ఇదంతా కటింగ్లోనే తీయాలి పోందా సపరేట్ చూస్తావా చూడవా చూడండి కాదు టిఫిన్ చేయడానికి పోదాంపా ఏదో దాంట్లో దొరకకపోతుంది ఆ టిఫిన్ చేయకపోతాం మన టిఫిన్ ఏంది ఏదైనా దయమో చెట్టుకోవాలి ఇటు నుంచి ఇటే भैया कोई भी बोता है तो लोकेशन है అచ్చా ఆల్రెడీ చేశారా అమ్మయ్యా భోజనం అయితే పెట్టిరు కదా సార్ యూ హ్యాడ్ దట్ బ్రేక్ఫాస్ట్ కూపన్ రైట్ యా అమ్మో ఇది బ్రేక్ఫాస్ట్ కూపనా ఇందాక ఎంట్రీ పాస్ అనుకున్నా ఎంట్రీ పాస్ అనుకున్నా కాదంట బ్రేక్ మళ్ళీ ఇక్కడ కూర్చున్నావు బ్రో మళ్ళీ ఇంకోటి కోసం వెయిట్ చేయాలి ఓకే తప్పదులే ఇద్దరు ప్లేట్లు అలా తీసేసుకో నేను పట్టుకుంటేది కడి భయా టిఫిన్ అని చెప్పారు ఫ్రూట్స్ పెట్టిరేంది టిఫిన్లో ఆల్ మిక్స్ ఉన్నట్టుంది మొత్తం ఇట్లా కలిపి అక్క అన్నాయనకి హెల్పింగ్ నేచర్ చూసిరా అట్టిన్ స్టార్ట్ అంట అట్టిన్ స్టార్ట్ ఇక్కడ నుంచి ఇదేంది ఇంకో ఓబో బ్రెడ్ జాము అదేం భయ్ ఇదేం భయ్య చీజా బటర్ రైట్ ఎన్ని పీసెస్ కావాలి భయ్యా నువ్వు ఫ్రూట్స్ అనుకుంటావు బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్ తినిపించి ఎన్ని పీసెస్ కావాలంటే ఇంకా అడిగి చెప్పు ఎన్ని కావాలి డజన్ అని వద్దు 2 సరిపోద్ది అవునా నీకు భయ్య చాలా నన్ను ఎన్ని చెప్పినా అనేది ఇంత ఎక్కువ తిన్నాను నేను చెప్పిన 2 భయ్యా 3 వచ్చినాయి వాళ్ళ ప్లేట్లకి ఎక్స్ట్రా వచ్చిందా తప్పదు ఇంటి దగ్గర బ్రెడ్ తినేది అయితే ఇక్కడ ఎందుకు మళ్ళీ బ్రెడ్ తింటావా నేను తినలే ఇప్పుడు విడిచిపెట్టినాం అనుకుంటా 5 ఇళ్ళని నిలబడ్డాను నేను ఇటు నుంచి ఇటు పోతా. సాంబార్ వేసుకోలే నువ్వు పోసుకున్నావు పౌడర్ ఉండాలి ఇంకోటి నేను పట్టుకున్నా ఉప్మా ఇంట్లోనే తప్పించుకోండి వీడాల్సిన అప్పటికే
ఎవ్రీడే ఉప్మా మళ్ళీ ఎందుకు వచ్చిన బాధలు కమ్ మిల్ జాయేగా చాలా మంచి చేసుకుంటాం చట్నీ వేసుకోలేడు మెయిన్ చికెన్ లేక జా सामने बोलो ये भी सेम है बोलो థ్యాంక్ యూ ఏం లేదు వృత్తికి ధ్రువం హెల్దీ బ్రేక్ఫాస్ట్ కరెక్టే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. కాకపోతే ఆ పప్పు ఏదైతే ఉందో ఆ ఫ్రూట్స్లో కలిసింది అనుకో ఇంకా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అది. మెయిన్ ఆయన రావాలి మెయిన్ ఆయన పడాలి ఉండాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. బ్రో ఇది బ్రేక్ పర్లేదు మనం పొద్దున బిర్యానీ తినట్టు వాళ్ళమా నాన్ వెజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని క్లారిటీగా పెట్టుకున్నాడు ఓన్లీ వెజ్ అని. బుక్కి తిరుగుదాం మొత్తం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బాగానే బ్రేక్ఫాస్ట్. సో ఇక ముంగట్లో కూర్చున్నాం. బ్యాక్ బెంచర్ కదా మనం ఇప్పుడన్నా ఫ్రంట్ కూర్చున్నాం. బ్యాక్ బెంచెస్ అది ఫ్రంట్ కూర్చో పోయేదేముంది. అందుకని ఫ్రంట్ కదా బ్యాక్ కావాలి. సస్పెన్స్ అంటే ఏమి ఇస్తారు గోల్డెన్ ఇస్తామంటారా? గోల్డ్ ఇచ్చిందంటే ఇంకా అంతకన్నా అదృష్టమా. చక్కగా బండి ఏమో ఇదంతా క్లియర్ చేసుకుంటుంది. సో సర్టిఫికేట్స్ అంట. సిగ్నల్ వచ్చిందా? సిగ్నల్ వచ్చింది. ఫోన్ మెసేజ్ వస్తుంది భలే వచ్చింది. ఏదో ప్రాణం లేకొచ్చినట్టుంది. సిగ్నల్ వస్తాయి అందరికి ఎంత పని తెచ్చిపోయింది దెబ్బకి చూసి సిగ్నల్స్ లేవేది అయ్యాయి. మేము కూడా ఫోన్ తీసుకొని మళ్ళీ షురు అయ్యాం. నాగేశ్వర్ ముంగట్లో ఇంతమంది ఉన్నాం కదా. ఇటు ఇచ్చేసి అయితే పేరు లేకుండా సర్టిఫికేట్ ఏం చేసుకోవాలి బ్రో నేను తెరి చెప్పు. అంటే 2-3 పేరు రాకపోతే ఒకసారి ఓకే అది ఏం సర్టిఫికేట్స్ అన్నట్టు? బిగ్ డైటా ఓకే. ఫ్రేమ్ చేయించేసే ఇంట్లో ఏమని రైడ్కి వచ్చిన ఎక్స్పీరియన్స్ అది బ్లాగ్ చేయలేవా దీని మీద చేయలేము. దీంతో ఈ రైడ్కి వచ్చినందుకు నీకు ఈ బెనిఫిట్ వచ్చిందని చూపించలేవా? వస్తుంది చూపిద్దాం. ఫ్రేమ్ ఏం కర్మ వ్లాగ్లో కూడా వేసేద్దాం ఇదంతా. ఈ ఎవరో బండి ఉండడం కన్నా మా బండి ఉంటే బెటర్ కదా. ఇంకా సర్టిఫికేట్ ఇంకా బెటర్ ఇంకా జర మంచిగా ఉంటుంది. ఒక బండి నీ ఫోటో బండి మీద తీసి ఒకటి ఫోటోషాప్ చేయించిస్తా. ఈ ఐడియా ఏడనే మంచిగా ఉంది చాలా. ఇప్పటి నుంచి అందరు కదా చెప్తా ఓన్ బండి ఫోటోలు వాళ్ళు పంపిర్రు రాదే ఇస్తామని చెప్తా. బెస్ట్ పని. ఓన్ల ఫోటోలు మీరు ఎందుకు తీసుకుంటారా? మీ ఫోటోలు మీరు మాకంటే మా రైటర్ రైటర్ పైన మా ఫోటోనే ఉండాలి. అమ్మాలా కదా మా సిగ్నేచర్లో పెట్టుకుంటాం మా పేరు రాసిర్రని. అది వేస్ట్ ఇక. నేనేం చెప్పడం కానీ బండి నెంబర్ సెట్ అవ్వదు చేసిన బాగుండదు. అదే కదా లేదంటే నేనే రైడర్ని అన్ని గేర్స్ వేసుకోవడం వల్ల అలా కనిపించింది. అయిపోతుంది అది. లోపలికి అయితే వచ్చినాం బయటకి సేమ్ ఎన్ని లోపలికి రావడం కూడా ఎలా తెలిసింది అందరికి?
ఏదో అవుగా నేనైతే డైరెక్ట్ అల్లకెళ్ళి వెళ్ళిపోయి దయ్యలు రాగల్లా అని చెప్పి ఇట్లా అని తీసుకున్నావు లాగు ఆడికెళ్ళి మనుషులు దిగుతురు ఇట్లా కబల్స్ వచ్చినారా స్టే ఉంది స్టే ఉందా మరి స్టే కూడా నేను వెనుక అనుకున్నా స్టే ఇందులో అనుకున్నా నేను పక్కకు అనుకున్నా మంచిగా ఉంటుంది ఎంతనో అనుకోవాలి ఆయన చెప్పినట్టు కానీ భయపడేటోళ్ళు దీనికి ఏముంటుంది ఇట్లా భయపడేటోళ్ళు రావద్దు అంటున్నా వయసు ఇలా ఏం భయం ఉంది ఎన్విరాన్మెంట్ చూస్తే భయపడతారు భయ అట్లా నైట్ అయితే పిచ్చ పడుతుంది అందరికి పక్క ఏడు నుంచి ఏమొస్తారు ఫస్ట్ వెళ్ళ అంతప్పుడు కదా ఇందాక తెలుసా వస్తుంది లోపలికి పోతే చిమ్మ చీకటి ఉంది అంతా ఆ చిన్న ఎల్లో బల్బులు పెట్టిగా అవు బ్రో గ్లాసెస్ పెట్టుకోతా గ్లాస్ పట్టుకుని కరెక్టే मंथली आवरली वीकली डेली जैसे होना वैसे दम करते रहिए भाई फोन उठा तो गोकुल भाई का नंबर शेयर कर तो गोकुल भाई तो एनी टाइम फोन उठाते 2 बजे 3 बजे प्रकाश राजू हाँ सो इनकी स्पेशलिटी ये है कि भाई जिस दिन गाड़ी लिए और जिस दिन ये अपने सिल्वर लेवल ना सर इमीडिएटली नेक्स्ट डे गॉट द फुल राइडिंग सूट इनको मतलब ऐसा लगा कि भाई गाड़ी लेने के बाद में ज़रूरत है तो नेक्स्ट दिन से मतलब हर इवेंट में इज पार्टिसिपेटिंग तो इनको एक बूस्टिंग की ज़रूरत है सभी लोग एक बार भास्कर जी मिस्टर भास्कर so every customer is special here those who are new here who are the first time riders for the KTM group riding tum niche karo ji so let me tell you one thing this is just a family okay we are like a family members every event we meet together every Republic Day Independence Day every monthly we do rides होते हैं camps होते हैं shows होते हैं so participating all the events adventure event and upcoming we have a RC Cup is going on right in the month of February so do register for the RC Cup गाड़ी आपके पास आरसी होनी जरूरी नहीं है कोई भी केटीएम की गाड़ी हो सकती है गियर्स एंड गाड़ी कंपनी प्रोवाइड करेगी 125 भी रहा तो चलेगा इवन एनी बाइक ऑफ एनी मॉडल ऑफ केटीएम అదేంటి అడ్వెంచర్ కాదు ఓన్లీ ఆర్సీ డ్రైవర్స్ అని చెప్పారు ఏది it will be on the లాస్ట్ టైం అడిగాం కదా మన ఆర్సీ ఉందంటే ఓన్లీ ఆర్సీ అని చెప్పారు కదా అడుగుదాం మనం गियर्स भी हम ही देंगे भास्कर के लिए एक बार जोरदार ताली शशि भाई तो ये अपने KTM Pro XT के लीड एवरी इवेंट इनसे शुरू होते हैं और इनसे ही खत्म होते हैं क्या शशि भाई AP Telangana South India Shashi Bhai leads all the KTM rides प्रशांत कुमार उजाला प्रशांत कुमार और I could see every ride this guy participate and a big thanks to him and the most all the rides and upcoming events. कुमार दास थैंक यू कुमार दास हाँ वही नया कुमार का हाँ तो तुम खाली आए लो खाली है गाड़ी का नाम खाली के शिवा प्रसाद कुमार राउंड ऑफ अप्लॉज फॉर मिस्टर शिवा Samarnath Reddy. Quickly. Oh, wow! He went 10 kilometers more forward from the destination.
destination, he actually went more 10 kilometers forward from the destination. You need more longer rides. Naresh, Varun. Next one. Naresh, Varun. You should say present from there. Yes, sir. Banu Keshav. Jagan Reddy. Jagan Reddy. Jagan Mohan Reddy. Mohan కాదు కదా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అశ్రిత్ ఈయన పేరు ఏంటి అన్నారు Bukka Rohit. Bal Rohit. Bal Rohit. Rohit tanna. Bukka Rohit ka? Hey Ali. Bal Rohit. Ali. మనని కూడా వచ్చేసింది అది వచ్చేసింది లైసెన్స్ టు మై వెహికల్ Vaishnavi. Where is Vaishnavi? A round of applause for Vaishnavi. అవునా యా तिलक राज. अरे आइए सर आइए. एक बार जोरदार तालियां इनकी ड्रेसिंग के लिए. तिलक राज. బ్రో Thank you very much. So guys, just wanted to tell you something that we have a club called Indian Adventure Riders, and we have started this almost 1.5 years. Serious off-road, passionate riders are very welcome to that group. Please join us. You can get all the details at the showroom. You can join us and we do a serious off-roading. So people who are just wanted to go on road, something like that, probably this club is not for them. But आपको अपने हाथ पैर तुड़वाने हैं, कुछ और करना है, कुछ सीखना है, तो आप हमारे क्लब में आइए. Thank you. థ్యాంక్ యూ Yashwant. Come Yashwant. Come on guys, it's our duty to appreciate each and everyone. Okay, give a round of applause for everyone. Guys, this guy is very popular and most wanted guy. Okay, బ్రో so ride with Surya rider. I feel like almost from 2015 he is associated with KTM. ఏంటది స్పెల్ మిస్టేక్ ఏ రావాలి నేను నేమ్ చేంజ్ మన సర్టిఫికేట్ ఏంటి Nursing Shah. absent नहीं next week नहीं कर रहा जी. Okay, on behalf of Nursing Shah Shishmi. అన్న మీ పేరు రాసిన Pranay. ఏ రావాలి ఏ రాశారు ఏ హెచ్ వై తర్వాత ఏ రాశాయి టీ తర్వాత హెచ్ Pranay. Tirumala rider. Duke 125.
ఇప్పుడు ఇదంతా బ్లాగ్ చేయాలంటే కష్టమవుతుంది. సరిపోయింది బ్లాగ్ సాల్వ్ సర్టిఫికెట్లు వచ్చేస్తాయి కదా. వాళ్ళిద్దరే వచ్చారు రైడ్ ఎందుకు రాని? మీరు కూడా వచ్చారు అలా. వాళ్ళిద్దరే చేసారు మొత్తం. ఏం తెలియదు మాకు ఏం ఇన్వాల్వ్మెంట్, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం చాలు కాదు. షోరూమ్లో వీళ్ళు లేకపోతే మేము మాది కాదా, మా బండ్లు రావాలన్నా కావాలన్నా కంపల్సరీ కావాలి. వీళ్ళు కావాల్సిందే. కానీ మా పేరైతే చెప్తారు. కర్మ మొత్తం మీరే కదా అసలు. మీ గురించి చెప్పండి. కర్త కర్మ క్రియ అంటే లేదే. సో ఇందాక అక్కడి నుంచి ఎంట్రీ అయ్యాం మనం. అందులో నుంచి అక్కడి నుంచి గేట్ అయినా క్లోజ్ ఉంటుంది. అది ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ, లోపల ఈవెంట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎగ్జిట్. ఇక కేటీఎం ఈవెంట్ అయితే అయిపోయింది. సో ఇక నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. టిల్ దెన్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లాగ్స్.